రుద్రాభిషేకాలలో ముఖ్యమైనవి ఏకాదశ రుద్రాభిషేకం, లఘు రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం మరియు అతి రుద్రాభిషేకం. ఈ అభిషేకాలు పఠించే వేద స్తోత్రాలు ముఖ్యంగా రుద్రం మరియు చమకం సంఖ్య ఆధారంగా వేరువేరుగా ఉంటాయి. ఏకాదశ రుద్రాభిషేకం రుద్రంను 11 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం. లఘు రుద్రాభిషేకం రుద్రంను 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం. మహారుద్రాభిషేకం 11 లఘు రుద్రాలు అంటే 1331 సార్లు రుద్రం పఠిస్తూ చేసే అభిషేకం. అతి రుద్రాభిషేకం ఇది మహారుద్రాభిషేకం కంటే ఎక్కువ సార్లు రుద్రం పఠిస్తూ చేసే అతిపెద్ద అభిషేకం. రుద్రాభిషేకంలో ముఖ్యమైన మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ. ఇది శివుని ఉగ్రరూపమైన రుద్రుణ్ణి స్తుతించే మంత్రం. రుద్రాభిషేకం సమయంలో ఈ మంత్రంతో పాటు నమకం, చమకం, పురుష సూక్తం వంటి మంత్రాలను కూడా పఠిస్తారు. రుద్రాభిషేకం అనేది శివలింగానికి పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేసే ఒక పవిత్రమైన ఆచారం. శివునికి రుద్రాభిషేకం చేయడం వల్ల సంపద వస్తుంది. శివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. రుద్రాభిషేకం చేయడం ద్వారా జన్మ జన్మల పాపాలు నశిస్తాయి.